హెచ్ఐఎల్టీ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతుంది అన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్లో పారిశ్రామిక భూములను ధారాదత్తం చేయడంతో ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతుంది అన్నారు. హెచ్ఐఎల్టీ పాలసీపై రాష్ట్ర గవర్నర్ను కలిశారు బీజేపీ నేతలు. గవర్నర్కు వినతి పత్రం ఇచ్చారు. హెల్ట్ పాలసీపై గవర్నర్కు పూర్తిగా వివరించాము అన్నారు. గవర్నర్ కూడా ప్రభుత్వంతో మాట్లాడతాం అని చెప్పినట్లు తెలిపారు. ఇక మార్కెట్ ధరలకు అనుకూలంగా భూముల రిజిస్ట్రేషన్ సవరించాకే హెచ్ఐఎల్టీ పాలసీని అమలు చేయాలి అని గవర్నర్కు వినతి పత్రం ఇచ్చారు. గారిని కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే తీసుకొచ్చారో ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ దీనివల్ల అనేక మందికి ఈరోజు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జన్స్ పేరు మీద హిల్ట్ అనేటటువంటి ఒక జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్కు ఆ రోజు కేటాయించిన భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ఒక ప్రయత్నం. దాదాపు 9,000 ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిందో, ఈ హిల్ట్ పాలసీ వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు ఏ రకంగా గండిపడతా ఉన్నదో, మరి జీవో నెంబర్ 27కి వ్యతిరేకిస్తూ జీవో 27ని విత్డ్రా చేయాల్సిందిగా ఈరోజు గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా ఇప్పుడు అధ్యక్షులు చెప్పినట్టుగా అనేకమైనటువంటి అవినీతి అంశాలు, 6 గ్యారంటీలు, 420 హామీలకు నెరవేర్చిన పక్షంలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చిన ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అనేక కుంభకోణాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా, జిహెచ్ఎంసీ పరిధిని మరి పెంచుతూ తీసుకొచ్చినటువంటి జియోకు వ్యతిరేకంగా, అనేకమైనటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా మరి ఈ నెల 7వ తారీఖు రోజు వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున నిరసన దీక్షలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ